ఇందాక ఇంట్లోకి వచ్చి వారి కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు పంచుకున్నారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, చాలా సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి ఆస్తి పంపకములో ఇండ్లు వారి రక్త సంబంధి ఆక్రమించుకొని అటువైపు నుంచి వచ్చే ఆస్తిలో కొంత భాగము కూడా నెల నెల అనుభవిస్తూ ఆ ఆస్తి విషయమై వీరు అడిగినప్పుడు పెద్ద గొడవలు చేశారట. దాదాపుగా ఇది 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంతు. కొట్లాడుకున్నారంట, కేసులు అయ్యాయి. అయినా ఆ ఆస్తి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ఇల్లు టౌన్లో దేవుని మహాకృపను బట్టి ఈ మధ్య మనమందరం కూడా ప్రభువా ఏదో ఒక మేలు చేయి సంఘములని ప్రార్థన చేస్తున్నామా లేదా? ఏదో ఒక మేలు చేయి ప్రభువా, సంఘంలో ఏదో ఒక మేలు జరగాల్సిందే అని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఆ వర్షాలు పడ్డప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరు చూసుకుండేవారు లేక వాళ్ళ అత్తగారిని, అప్పటి వరకు కూడా ఇంకొక ఆమె వాళ్ళ అత్తగారిని చూసుకుంటూ ఈ ఆస్తిని వీరికి హక్కుదారులుగా రానివ్వకుండా ఆమెకు కూడా ఒక ముద్దబడేసి ఏదో ఉందంటే ఉందన్నట్లుగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో మొన్న వర్షాలకు ఆమె మెయింటైన్ చేయలేక వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. ముసలాం వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆమె వాళ్ళ కూతుర్ల మాటలిని, ఆ ముసలాం వాళ్ళ కూతుర్ల మాటలిని, కొడుకుకు రావాల్సినటువంటి పంచాల్సిన ఆస్తిని పంచక ఇన్ని సంవత్సరాలు కొడుకే వాళ్ళ కూతుర్లకు అంటే వాళ్ళ చెల్లెళ్లకు వివాహాలు చేసి బాగా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కూడా. అయినా కూడా కనీసమైనటువంటి ఆ మేలుకు తగిన కృతజ్ఞత లేకుండా ఆయనను కూడా కొట్టి అధికారులకు చెప్పి మరలా రివర్స్ కేసులు పెట్టించి అదంతా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో తను వచ్చినప్పుడు, సరే ఇంతకాలం వారే అనుభవించారు ఆస్తి, వాళ్ళే అంత తీసుకుంటున్నారు అనేటువంటి కోపము అదంతా లేకుండా ఈ అంకమ్మ తల్లి గారు చక్కగా ముసలామెను తగ్గిపోయింది, రేపో మాపో కదా